ఎస్ అది సూపర్. అంటే హోస్టింగ్ మాత్రమే ఇచ్చారు, దాని డీటెయిల్స్ ఏంటనేది టీం మళ్ళీ స్టేజ్ మీదకి రావాల్సిందే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ సినిమా వచ్చినా టైటిల్ కొంచెం క్యాచీగా ఉందంటే మాత్రం క్యూరియస్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమా ఏ రేంజ్లో వస్తుందని క్యూరియస్ అయితే ఖచ్చితంగా పోస్టర్ చూసినప్పటి నుంచి అర్థమవుతూ ఉంది. 1 = 100. సో ప్రతి ఒక్కరం కూడా ఏ స్టేజ్లో ఉన్నా ఆ 0 ఆ 1 నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ టైటిల్తో ఈ సినిమాతో టీం అందరికి కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు ఒకసారి 1 = 100 టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. ఒక న్యూ జోనర్, కౌబాయ్ జోనర్ అంటే కొంచెం కామెడీ, ఫైట్స్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఒక సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా 1 = 100 అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ద్వారా మనకి డెబ్యూ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు బాబా మైలవరం. పేరేంటి బాబా మైలవరం, ఎక్కడి నుంచి వచ్చాడు అనుకోవద్దు, ఇక్కడే ఉన్న పర్సనే అనమాట. ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఒకప్పటి నుంచి ఎన్నో షోలు, ఈవెంట్లు అన్నీ చేసేసాడు ఆర్టిస్ట్గా, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునే దిశగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అందరూ షరీఫ్ అని ముద్దుగా పిలుస్తుంటారు, కానీ ఇప్పుడు బాబా మైలవరం అంటే తన ఊరి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. కంగ్రాచులేషన్స్ బాబా మైలవరం గారు, గట్టిగా చప్పట్లు. ఓహో ఫ్యాన్స్ మామూలుగా లేరు అసలు, మామూలుగా కొట్టమన్నా కొట్టరు, చప్పట్లు వద్దన్నా కొడుతున్నారు ఇక్కడ. ఓకే కంగ్రాచులేషన్స్. అలాగే సో ప్రొడ్యూసర్ వచ్చేసి శకుంతల ప్రొడక్షన్స్ నుంచి మనకి ఈ సినిమా వచ్చేస్తుంది. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు కూడా రాబోతూ ఉన్నారు కాబట్టి సో గెస్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టీజర్ చూద్దాము. అండ్ బిఫోర్ దట్ ఒక మంచి పర్ఫార్మెన్స్తో మనం అయితే ఎంటర్టైన్ అయిపోదాము. ఐ రిక్వెస్ట్ ఒక మంచి సాంగ్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు స్పార్కిల్ డాన్స్ టీం నుంచి. సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే స్పార్కిల్ డాన్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సూపర్. నేను చేయడానికి ఏముండదు కాబట్టి ముందే నేను కొన్ని చేసేస్తున్నాను. చేసేసి ఆ తర్వాత ఆయన పిలుస్తాను, ఆ తర్వాత గురుసం బాబాయ్ ఉన్నారు ఆయన కూడా చేస్తారు. రైట్ ఓకే. మరి ఆవిడ చెప్పారు కాబట్టి ముందుగా బాలకృష్ణ గారిని ఒక 2-3 డైలాగులతో డిఫరెంట్గా పరిచయం మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని చూస్తా. ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ నుంచి బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఉంటుంది. మా చైత్రయాత్రను గౌరవించి, మా ఏలు బడిని అంగీకరించి, మేమేలు గంగాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సముద్ర అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా రాణమ్మా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాడుదాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం మిత్రులతో ప్రచారణ చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఇలా బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మూవీలోంచి. క్రికెట్ రౌండ్ ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు. క్రికెటింగ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎన్నో వేల షోలు చేస్తూ ఉన్నాడు. అండ్ కెమెరా కొత్త కాదు, మైక్ కొత్త కాదు, కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో డైరెక్టర్ గా తన ఏంటో ప్రూవ్ చేసుకునే దిశగా 1 = 100 ఆ టైటిల్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది కూడా కాప్స్ అనమాట, అది కూడా కామెడీ జోనర్. సో మనందరం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తామని తప్పకుండా అనిపిస్తుంది, ఎందుకంటే సాంగ్ చూస్తేనే అర్థమైపోయింది. అండ్ తన జర్నీ చూస్తే ఒక పుస్తకం రాయొచ్చు. ఇంకొకసారి చెప్తా, నా చిన్నప్పటి నుంచి ఆయన మిమిక్రీ చూస్తూ పెరిగాను నేను. ఈ రోజు ఆయన ముందు యాంకరింగ్ చేస్తూ ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ బాబా మైలవరం గారు అలియాస్ షరీఫ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి. ఇదిగో ఇక్కడ కూడా మైక్ తో వచ్చిండు, అస్సలు మర్చిపోవట్లేదు మైక్ ని. నాకు పేమెంట్ ఇచ్చాడు అయినా కూడా మైక్ అని పట్టుకున్నాడు. ఇంట్రడక్షన్ ఇవ్వని చెప్పాడు కానీ అవసరం లేని ముందే వచ్చేసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ డైరెక్టర్ గా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఒక ఫ్రెండ్ గా కోరుకుంటున్నా. అంటే ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదాన్ని ఫ్రెండ్ అయ్యారనమాట. ఈ రోజు ఫ్రెండ్ అయ్యారు, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలు కూడా సంతోషపడతారు లేదు తెలియదు, కానీ నేను చాలా సంతోషపడుతున్నాను. ఎన్నో స్టేజ్ ఈవెంట్లు మీరు గాన్ చేశారు. సో ఈ ఈవెంట్ తో నేను మాత్రం హెవెన్ అనమాట. చాలా ఇంకా ఇంట్రడక్షన్ చాలు కదా ఇవ్వండి. సో ముందు ఒక గ్రూప్ ఇచ్చారు, అందరూ కలిపి మైక్ ఇవ్వాలి ఒకసారి, అందరూ ఒక గ్రూప్ ఇచ్చారు.
విజయవాడలో స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఇది యాక్చువల్లీ చూశాను, యాక్చువల్లీ. నిజంగా. ఏ వాళ్ళిద్దరు పిల్లలు కింద గోకేసిన పిల్లలు. ఎక్కడ దొరికిపోతా అని ఆ, కావాలంటే ఉమ్. ఓకే, ఇద్దరు చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ అందుకని. అవునవును. చెప్పా కదా అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు. ఓ మొత్తానికి ఓకే. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మైక్ ని మింగేయకుండా మంచిగా మైక్ తో యాక్షన్ చెప్పి చాలా వరకు మీరు ఒక స్టెప్ ముందుకి ఎత్తారు కాబట్టి డైరెక్షన్ జర్నీ చాలా స్ట్రగుల్ చేసి వచ్చింది కాబట్టి అందరికి అర్థం అట్లా 1 అంటే ఏంటమ్మా అడుగుతున్నారు నన్ను కూడా. సో ఓకే, వంద ప్రయత్నాలు చేసే వచ్చిన ఒక అవకాశం ఉంది. అందుకనే అలా పెట్టాను టైటిల్. సో 1:100 అంటే ఈజీగా అందుకే అర్థమైపోతుంది. ఒక్కడే 100 మందితో సమానం అని. ఆ ఒక్కడు ఏం చేస్తాడు ఆ సినిమాలో అంటే, ఇది కౌబాయ్ జోనర్ సినిమా. లైవ్ హార్సెస్ తో, ఒరిజినల్ హార్సెస్ తో మేము దాదాపు ఒక 25 days ఫైట్స్ చేసాము ఈ సినిమా కోసం. యాక్షన్, కామెడీ, రైటింగ్ ఇదంతా ఓకే, కానీ ఫైట్స్ నాకు కొత్త. మా ఫైట్ మాస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈరోజు రాలేదంత బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న మాస్టర్తో పనిచేసినంత సంతోషంగా ఉంది. అలాగే మా టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా మా రిజ్వాన్ బాయ్కి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మా అన్న రిజ్వాన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పర్సనల్ జర్నీలో ఆర్టిస్ట్గా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసిన మా అన్న రాజు గారు, ఆయన అడగానే ఈ ప్రోగ్రామ్ దగ్గర నుండి నేను చేస్తానని చెప్పారు వారికి. అలాగే మా షెడ్యూల్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే, మా లొకేషన్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ అవ్వాలి, అందరూ గూగుల్ పే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. డబ్బులు రేపు వస్తాయా రావా రెండోసారి ఫోన్ చేసేవాళ్ళు కాదు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ షెడ్యూల్ ప్రొడక్షన్స్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను ఆర్టిస్ట్గా ఒక 4000 షోలు ప్రపంచం అంతా ఎన్నో దేశాలు తిరిగి చేశాను. రైటర్గా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నా, చాలా టీవీ షోలు చేశాను. ఈ సినిమా అవకాశం వచ్చిన తర్వాత నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నాకు దొరికిన టీం అంతా చాలా మంచి టీం దొరికింది. మా శివ ఏకాదశి రోజు మేము పూజ చేసాం. ఆ రోజు పౌరోహిత్యం చేసిన ఎవరు ఖాళీ లేదు. సో మా ఫ్రెండే పూజ చేసాడు ఈ సినిమాకి. సో అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు అందరూ నా ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఇక్కడ ఉన్న జోజా మాస్టర్ గారు అండి, మా సింగర్స్ కల్పన గారు చాలా బాగా పాడారు సినిమా కోసం. అలాగే కెన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా డెబ్యూటెడ్ ఆయన ఎందుకు పెట్టుకున్నారంటే, నాకు మ్యూజిక్ మీద కూడా అంత ఎంతో టచ్ ఉంది కాబట్టి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా నేను కూడా వస్తానండి మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే అందరూ రిజెక్ట్ చేశారు. మీకు కావాలంటే 2-3 వెర్షన్లు ఇస్తాం కానీ మేము కంపోజ్ చేసేప్పుడు మీరు వద్దన్నారు. సో అలాంటి టైంలో ఈయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన బుర్ర తిని చేయించుకున్నాం మ్యూజిక్. కానీ ఆయన అయితే ఫంటాస్టిక్ చేసేది. సినిమాకి నిజంగా కనపడని హీరో ఎవరంటే ఆయనే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మనం చూసాం, మేము చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన మ్యూజిక్ మా హీరోయిన్ అర్పిత ప్లీజ్. అర్పిత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. మా హీరోయిన్ ఎంతో బిజీ, అందరూ బిజీగా ఉన్నంత పని చేశారు కదా అదేంటో. తర్వాత మీరు బిజీ అయిపోకూడదని కోరుకుంటున్నాం. యా, సో అలాగే పర్టికులర్గా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతుంటే, జనరల్గా ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తారు కదా, మా వైఫ్ అలా చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తా ఉండేది. ఐ థ్యాంక్ మై వైఫ్. సో స్పార్కిల్ డాన్స్ స్టూడియో, తనకు స్టూడియో ఉంది, ఇందాక పిల్లలు వాళ్ళే డాన్స్ చేశారు. తను సంపాదిస్తూ నాకు సపోర్ట్ చేసిందన్నమాట. నువ్వు అవకాశాలు పెట్టుకోవాలి. సో కాసు కాసు ముద్దు పేరు ఇది. కాసింది అంటారు. ఓకే, కాసు మీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా చాలా మంది పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కూడా ఆర్టిస్ట్ చేసుకోవచ్చు కదా, ఈ డైరెక్షన్ ఇచ్చేయండి అని అనకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసుకొని తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ సినిమా గురించి 1:100 మంచి కౌబాయ్ జోనర్ ఒరిజినల్ హార్సెస్ తో చేసాము. చాలా కాలం తర్వాత గుర్రాలతో, లైవ్ గుర్రాలతో వచ్చిన సినిమా ఇది. కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఇది అన్నీ ఉన్నాయి. అందరూ కష్టపడి చేసాం. సినిమా అందరూ చూస్తారని ఆదరిస్తారని అనుకుంటూ ఎవరి పిల్లలు మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అలాగే వేదిక మీద 2 మనుషులు పిలవాలి. వాళ్ళిద్దరిని ఫస్ట్ వన్ ఆర్కే గారు. ఫస్ట్ షెడ్యూల్ నాకు సినిమా అంటే సినిమా రైటింగ్ తెలియనప్పుడు నాకు రైటర్గా హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఆర్కే గారు. అలాగే మా అన్నయ్య ఖుషి గారు. ఖుషి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ కి కో ప్రొడ్యూసర్ ఖుషి గారు. అలాగే అసలు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఒక ఆయన ఉన్నాడండి. ఆయన నేను ఎక్కడో ఆర్టిస్ట్ గా మోడుంటే నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు, బాగా రాయగలవు అని నన్ను ఇన్స్పైర్ చేసి నేను డైరెక్ట్ అవడానికి, అంటే నేను ఈరోజు అంత సంపాదించుకునే రాయకపోవడానికి ఆయన కారణం రకంగా ఆర్టిస్ట్ కాకుండా. మా రమేష్ గారు గురించి రమేష్ గారు మీరు రండి సార్.
ఇది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. సార్ పరిచయం అప్పుడు ఉంటే నేను ఆర్టిస్ట్ గా బిజీ ఉండేవాడిని. సార్ నాకు కూడా ముందే పరిచయం అయితే బాగుండేది సార్. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎక్కువ టైం తీసుకెళ్ళి పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడాలి. అందరికీ ముఖ్యంగా మా పిఆర్ఓ శ్రీపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు టీజర్ లాంచ్ అని చెప్పి మా సార్ పాపం ఇన్వైట్ చేశారు. నేను చాలా లేట్గా వచ్చా, సో సారీ అండి. ఈ సినిమా అయితే అంటే అన్ని సినిమాతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ స్టోరీ. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఫస్ట్ మూవీ, నేను దీని తర్వాత 5-6 మూవీస్ చేశాను. సో నాకు నా లుక్ కానీ కాస్ట్యూమ్ లైక్ స్టోరీ అన్ని విధాలుగా నాకు చాలా నచ్చింది. సో మనం టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి, అండ్ నన్ను సెలెక్ట్ చేసుకున్న షరీఫ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి టీమ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1:100 టీం తరఫు నుంచి నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ షరీఫ్ గారి గురించే చెప్పాలి. ఎందుకంటే ఆయన డెబ్యూ డైరెక్టర్ అనే విషయం నాకు అసలు కూడా తెలియదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్గా అంత బాగా చేశారు ఆయన డైరెక్టర్గానే కాదు, అసలు స్క్రిప్ట్ రైటర్గా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని దగ్గరుండి కూర్చోబెట్టి నేర్పించి చాలా బాగా ఆయన టైం స్పెండ్ చేశారు. నాకు ఎక్కడ కూడా ఈ టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయి చేశారంటే, మీరు ఇందాక విన్నట్టుగా సాంగ్ విన్నారు కదా, సాంగ్ పాడారు, అసలు ఆర్టిస్ట్గా చేశారు ఇదే మూవీలో. నాకు కూడా డైలాగ్ ఎలా చెప్పాలి అన్నది నేర్పించారు. నాకు ఏదైనా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇందులో ఒక లెంత్ ఉండి ఒక మంచిగా చూపించగలిగారంటే అది షరీఫ్ గారే. నాకు ఇది ఒక డెబ్యూ లాంటిదే. సో ఇందులో యాక్షన్ ఉంది, నిజంగా ఆయన చెప్పినట్టు హార్స్ రైడింగ్ ప్రతి ఒక్కటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో కామెడీ అనుకోండి, యాక్షన్ అనుకోండి, ఇందులో చాలా సస్పెన్స్ ఉంది. హీరో గారిని కూడా రివీల్ చేయట్లేరు. యా ఇంకొక భారీ ఈవెంట్ ఉందంటే అప్పుడు రివీల్ చేస్తాను. అది కూడా చెప్పదు కదా. అదే అక్కడ వెనకాల నుంచి చూస్తా ఉన్నాడు ఆయన ఎవరు కూడా వెనకాల. అది కూడా రివీల్ చేయండి. ఓకే సార్. సో నేను ఒకటి 3 విషయాలు చెప్పగలను. ఈ మూవీ మొత్తం కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ 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 అంతే. ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది. కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోనరే. తప్పకుండా అందరూ చూడాలి, ఇది ఎంజాయ్ చేయాలి. గురుస్వామి, ప్యారడీ గురుస్వామి అంటే అందరికి తెలుస్తుంది. అలాగే రివర్స్ గేర్ గురుస్వామి అని అందరూ గుర్తుపడతారు నన్ను. సో ముఖ్యంగా 1:100 సినిమా తీసిన నా సోదరుడు, నా తమ్ముడు బాబా షరీఫ్ మైల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండి కొన్ని వేల ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం అనేది చాలా గొప్ప ప్రమోషన్. అది ఐ అప్రిషియేట్ యూ, వండర్ఫుల్. ఐ విష్ యూ వెరీ గ్రేట్ ఫ్యూచర్ బాబా, లవ్ యూ. 1:100 ఇంతగా సువర్ణ గారు అంటున్నారు. 1:100 అంటే ఏంటో నాకు కూడా అర్థం కాదు. అందరూ నాకేం అర్థం అంటే చెప్తాను. మా షరీఫ్ ఏమన్నాడంటే 100 ప్రయత్నాలు చేశాక ఒక సినిమా వచ్చింది కాబట్టి 1:100 అని అన్నాడు ఆయన. యాక్చువల్గా 1 అంటే మొదటి సినిమా అది 1. ఇప్పుడు 1 చేశాడు, ముందు 100 చిత్రాలు చేస్తాడు. రైట్. ఇంకోటి 1 అంటే మొదటిసారి తీసిన సినిమా, ఇది 100 రోజులు ఆడాలి. డన్. రైట్. ఈ ఒక్క సినిమా చూస్తే మీకు 100 సినిమాలు చూసిన అనుభూతి కలగాలి. రియల్లీ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళకు కామెడీ సెన్స్ ఎక్కువ, అలాగే మ్యూజిక్ సెన్స్, అన్ని రకాల అభిరుచులు ఉంటాయి. మా బాబా షరీఫ్ ఏంటంటే ఆయన నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో సందేహం లేదు. అంతకుమించి మంచి రైటర్, ఒక డైరెక్టర్గా మంచి వీస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఎన్నో ఆశలతో ఈ సినిమా చేశాడు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముందు 100 సినిమాల డైరెక్టర్ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన మా సొంత అన్నయ్యలు కావాలన్నమాట. ఈయన ఏ దేశంలో షో చేసినా ఆ దేశంలో నేను డిఫాల్ట్ ఆర్టిస్ట్ని. ఈయనతో పాటు నాకు వీసా టికెట్ రూము అన్ని వేసేస్తారు ఆటోమేటిక్. నా రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా. సో అంత బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు కేని చైతన్య. దిస్ ఇస్ ఫస్ట్ సినిమా. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా, ఇప్పుడు చాలా సినిమాస్ చేసేసాను. ఇది రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు.
సౌండ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. 5.1 థ్యాంక్ యూ షరీఫ్ బాబా మైదూర్ గారు, చాలా మంచి అవకాశం ఇచ్చారు, నన్ను ఎక్కడ విసిగించలేదు. సార్ విసిగించకుండా ప్రేమగా చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్, హీరో కానీ ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ శకుంతల ప్రొడక్షన్స్ అండ్ హీరో గారు. ఈ మూవీలో వర్క్ చేసేటప్పుడు ఫైట్స్ చాలా బాగా వచ్చాయండి. ఫైట్స్ చాలా నచ్చాయి, నాకు బాగా వచ్చేయగలిగాం ఫైట్స్ మీద. అలాగే ఫుల్ లెంత్ కామెడీ ఉంది, అదొకటి బాగా కష్టపడ్డాం. అంటే మ్యూజిక్ దానికి కూడా మ్యూజిక్ ఎఫెక్ట్స్ చేయాలి, ఎఫెక్ట్స్ చేద్దామండి, చిన్న చిన్న ఎఫెక్ట్స్ చేసేసుకున్నా సరిపోద్ది అన్నారు. నాకు ఎందుకు అది వద్దు, వర్క్ చేసేద్దామని వర్క్ చేశాను. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సార్ వాళ్ళు కూడా ఎక్కడ కరెక్షన్స్ చెప్పలేదు, చాలా కరెక్షన్స్ బేసిక్గా ఉంటాయి. చేసినంత వరకు చాలా బాగా వచ్చింది. అండ్ షరీఫ్ సార్ 2 songs పాడారు. యాక్చువల్గా ఒక సాంగ్ అయితే వేరే వాళ్ళతో పాడించేశారు, నాకు నచ్చలేదు. సార్ పాడిన తర్వాత నాకు కొద్దిగా అది హ్యాపీ అనిపించింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ సార్ వాయిస్ వెన్ కంపేర్ టు ద ప్రొఫెషనల్ సింగర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ కల్పన గారు, యూ కేమ్ హియర్. సో ఆవిడ కూడా మంచి పాట పాడారు. కల్పన గారు కూడా చాలా మంచిగా పాడారు. మంచి సాంగ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్. అండ్ ఫైట్స్, కామెడీ, ఎవ్రీథింగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. మా మాసం వచ్చి రిజ్వాన్ గారికి ముందుగా సో మచ్ థ్యాంక్ యూ. మన ఆర్టిస్ట్ ఎవరికి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ పిల్లలకి ముఖ్యంగా మా కిషోర్ దాస్ కిషోర్ గారు ఉన్నారా? నేను ఎక్కువ మాట్లాడేది లేదు, మూవీ చాలా బాగా వచ్చింది. మనకు హీరోని రివీల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ మూవీ చూసిన తర్వాత హీరో ఎవరు అనిపించిందంటే నాకు మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా చేశాడు, చాలా బాగుంది. ఈ సినిమా బాగుండాలని మా బాబా కోసం ఇంకా ఎన్నో ఛాన్సులు రావాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా రీసెంట్గా రిలీజ్ అయింది యాక్టర్ భాగ్యరాజ్ గారు చేతుల మీద. అండ్ తెలుగు నాకు చాలా అన్కంఫర్ట్ ఆ రోజుల్లో, అండ్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్ట్ టు టాక్ రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు ఫర్ గివింగ్ ఆపర్చునిటీ, అండ్ అలాగే కెనీ గారు అండ్ ప్రొడ్యూసర్స్. స్టేజ్ మీద ఉన్న ఆడియన్స్కి అందరికీ నమస్కారం అండి. షరీఫ్ గారు మా బ్రదర్ అండి. యాక్చువల్గా ఆయన పిలవటం మేము రాకపోవటం అన్నీ జరగదు. పిలిచారు, వచ్చాము, బాగుంది, చాలా ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. సినిమా కూడా నాకు చూపించారండి ఆ రోజు, చాలా బాగా వచ్చింది. నిజంగా ఈయన మొదటి సినిమా తీసినట్టు తీయలేదు, చాలా బాగా తీశారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీస్తారు, అలా తీశారు. ఒక 10 సినిమాలు తీసిన వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు, కానీ మిస్టేక్ లేకుండా చాలా చాలా అంటే ఒక్కొక్క దాని వెనకాల పని చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారు సినిమాకి. నాకు నిజంగా తర్వాత డేట్లు దొరుకుతా లేదా అని తెలియదు, కానీ ఆయన దీనికి అర్హుడండి, ఇది ఎలా అయినా సరే. ఇంకోటి ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇక ఆయన చేయనంటూ అన్నీ వచ్చాడు ఆయనకి, అన్నీ ప్రతి డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, అన్నీ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు మొదటిగా ఫస్ట్గా డైరెక్షన్ చేసిన మొదటి సినిమా అనేది. మీరందరూ ఆశీస్సులు కావాలి ఆయనకి కూడా. ఎలాగైనా సరే మా ఎలాగే ఉన్నాయి, మీరు కూడా కొన్ని సినిమా చేసి థియేటర్లో మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి 100 సినిమాలు తీస్తారని మేమందరం కోరుకుంటున్నాం.